మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి దర్శించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం ఆదివారం మోపిదేవి వచ్చిన వరదు కళ్యాణికి మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో కళ్యాణి పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొనగా ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ కళ్యాణి సింహాద్రి రమేష్ బాబులకు పూజలు నిర్వహించారు. కళ్యాణిని ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, యూత్ విభాగం మండల కన్వీనర్ బచ్చు దిలీప్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ తుటారం కృష్ణ, బీసీసీఎల్ మండల పార్టీ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, కేశగాని రాము, గరికపాటి రాకేష్, అనిశెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. మోపిదేవిలో స్వయంభూగా వెలిసిన ఈ స్వామి దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆ స్వామి చాలా చాలా పవర్ఫుల్. ఆ స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆ స్వామి దర్శనం కోసం మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారైన రమేష్ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు చాలా చక్కగా దగ్గరుండి చేపించారు. అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, ఆ స్వామిని మొక్కుకుంటే చాలు సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, అలాగే మనశ్శాంతి అన్ని రకాలుగా ఆ స్వామి కాపాడుతాడు అనేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాంటి స్వామి దర్శనం ఈరోజు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.